గైస్, జూన్ 15 మామూలు రోజు కాదు, అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ రోజు అతి శక్తివంతమైన సోమవతి అమావాస్య. ఇది దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది. సో ఆ రోజు ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకుని లాస్ట్ వరకు చూడండి. జూన్ 15 సోమవారం మరియు అమావాస్య ఒకేసారి రావడం వల్ల దీన్ని సోమవతి అమావాస్య అని అంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ రోజున ఆ పరమశివుని ఆరాధనకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే ఆ రోజు ఉదయం లేచి స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివునికి జలాభిషేకం చేయండి. అలాగే బిల్వపత్రాలు సమర్పించడం ఇంకా చాలా మంచిది. ఇంకా పితృదేవులకు తర్పణ చేయడం లేదా దాన ధర్మాలు చేయడం విశేష పుణ్యాలు ఇస్తాయని పండితులు చెప్తారు. ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు జపించడం వల్ల మీకు ఆధ్యాత్మిక శక్తి మరియు ఆ పరమశివుని అనుగ్రహం మీకు లభిస్తుంది. అందుకే జూన్ 15 సోమవతి అమావాస్య రోజు ఆ మహాశివుని స్మరణ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ మంత్రాన్ని వినండి.